ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవైన మా యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గడిచిన కాలం, గత రాత్రి పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల కాపుదలనిచ్చి ఈ మండలకాల ధ్యానాలలో 27వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు. రావలసిన మా ప్రియులందరినీ తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. నా దేవా, ఈ దినాన మీ పక్షాన్ని నిలవనైనటువంటి మీ దాసులు, మా ప్రియులు సల్మాన్ రాజు మాస్టర్ గారిని ప్రభా ఆత్మచేత నింపండి. సంఘానికి కావలసిన వర్తమానముతోనైనా మీరు మాట్లాడి మీకు మహిమ నిండైన ఆశీర్వాదాలతో సంఘాన్ని నింపి పంపమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 369వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. Show
కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రములు బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల తోడునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మండలకాల ధ్యానాలలో 27వ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 10 నుండి 16 వచనాల వరకు తెలుగుతోటి భాస్కర్రావు గారు చదవాలని మనవి చేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని ఎరిచర్ల విజయలక్ష్మి టీచర్ గారు చదవాలని మనవి చేస్తా ఉన్నా. పాత నిబంధన పాఠ్య భాగం భాస్కర్రావు గారు. లెంట్లోని 27వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 10 నుంచి 16 వచనముల వరకు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 10 నుంచి ప్రారంభం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మన మెట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకొని మాట నిజమే. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు, దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గం నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకోండి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనండి. మీరెందుకు మరణం నందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు తిరుపుకున్న దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకుజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి అన్నిటిలో ఏదియూ జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునందును, మరియు నిజముగా మరణమునందునని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపం విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపక ఉండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణం నందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏదియూ అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించిన కనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. ప్రకటన గ్రంథం విజయలక్ష్మి టీచర్ గారు. శ్రమల కాల ధ్యానంలోని
27వ దినమునక ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథములోని పత్రిక పాఠము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనం వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనం వరకు. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువగు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దవారేమి భూమిని నశించజే వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను, గొప్ప వడగండ్లను పుట్టెను. ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మండలకాల ధ్యానాలలో మరి 27వ దినము కొరకై మనకి దైవ సందేశాన్ని అందించడానికి మన సంఘప్రియులు పెద్దలు సాల్మన్ రాజ్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారు మనసు త్రిప్పుకొనుడి అనే అటువంటి అంశం ద్వారా మనకు దైవ సందేశాన్ని అందించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 203వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం.
పరిశోధించెడి వారి పట్టు కొమ్మలవియో. ఎందు పోయేదవో ఆ ప్రభురాయా, ఎందు పోయేదవో ఆకాశమందు దూతలు కొల్వా అతి తేజమందు ప్రకటమైనని పదముల్ పలుగురాళ్ళ తాకునా పగిలిరా తాదారాలు గలను. ఎందు పోయేదవో ఆ ప్రభురాయా, ఎందు పోయేదవో పరమందు కల్గు పరిమళమోచే వసమించే వెలుగు. చిరమౌ దేహమునకున యెరూషలేమును నాటి పురములో బలిమను పూతమయ్యన ప్రభువా. ఎందు పోయేదవో ఆ ప్రభురాయా, ఎందు పోయేదవో ఒక పాలివేతల రవ్వంతైనా సుఖరామౌసితుల అకట చెదరి గుండె గదారి చల్ చల్ మావి ఒకటి బొందకాతప ఓంది కొందెనే కర్త. ఎందు పోయేదవో ఆ ప్రభురాయా, ఎందు పోయేదవో. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని ప్రియబిడ్డలారా, మరోసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తదుపరి ఇటు మహోన్నతమైనటువంటి అవకాశం కలుగజేసినటువంటి గౌరవనీయులు రెవరెండ్ దేవదాస్ అయ్య గారికి, నానిబాబు గారికి, కిరణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పిమ్మట దేవుని వాక్యాన్ని ఆసక్తితో వినాలని వచ్చినటువంటి సంఘమంతటికి నా తరపున, నా కుటుంబం తరపున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న బిడ్డలకి ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశము మనస్సు త్రిప్పుకో. మరొకసారి యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 10వ వచనం నుంచి 16 దాకా చదవగా మనం విన్నాము. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనాన్ని మరలా ఒకసారి చదువుకుందాం. నా జీవంతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి
మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందెదరు అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఇటువంటి శ్రేష్టమైనటువంటి మనస్సు త్రిప్పుకునేటువంటి అంశాన్ని ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియపరలోకపు తండ్రి, మా యేసురాజా, ఎన్నిక లేని వాడిని, అయోగ్యుడిని, నోటి మాంద్యము కలిగినటువంటి నన్ను నీ బిడ్డల ముందు నిలవబెట్టారు. శ్రేష్టమైన అంశము మనస్సు త్రిప్పుకోనేటువంటి అంశాన్ని ధ్యానించుచుండగా మా ప్రభువా, నన్ను నీ సిలువు చాటున మరుగుపరచండి. నన్ను నీ నోటి బూరగా వాడుకొని నీ బిడ్డలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వినయముగా బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఈరోజు మనము పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 10 నుంచి మరి మనం చదువుకున్నట్లు చూస్తూ ఉన్నాం. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పాత నిబంధన గ్రంథంలో చదువుకున్న వాక్య భాగంలో 2 వ్యక్తులు ఉన్నారండి. దాంట్లో ఒకటి దుర్మార్గులు, 2 నీతిమంతులు. ఒకటి దుర్మార్గులు, 2 నీతిమంతులు. దేవుడు పాత నిబంధనలో తెలియజేస్తూ ఉంది ఏంటయ్యా అంటే, క్లుప్తంగా చెప్పాలి అంటే, దుర్మార్గుడు నశించిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, వాడు మారు మనసు పొందుట, దాన్నే మనసు తిప్పుకోవడం వల్ల నాకు చాలా ఆనందం అని చెప్తున్నాడు. రెండవది కూడా జాగ్రత్తగా వినాలి, నీతిమంతుడి గురించి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాకా నీతిమంతులుగా ఉన్నవాడు మరలా పాపం చేస్తే, అంటే మరలా మనస్సు తిప్పుకునేటట్లయితే జాగ్రత్త, నీవు నరకానికి వెళ్తావని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే మన అంశం కూడా మనస్సు త్రిప్పుకో అనేటువంటి దాన్నే మనం అంశముగా తెలియజేస్తూ ఉన్నట్లు చెప్తూ ఉన్నాడు. ఈ మనస్సు త్రిప్పుకో లేదా మనస్సు మార్చుకో అని అంటే ఏమిటో అర్థం కావాలి అంటే మనం బైబిల్ గ్రంథాన్ని వెతకాలి. బైబిల్ గ్రంథాన్ని గ్రంథకర్తలు అద్దంతో పోల్చారండి. మన అద్దం ఏం తెలియజేస్తుంది? మన అందాన్ని, చందాన్ని, సౌందర్యాన్ని చూసుకుంటానికి ఉపయోగపడుతూ ఉన్నాం. హృదయానికి సంబంధించినటువంటి అందాన్ని, చందాన్ని, చక్కదనాన్ని, సౌందర్యాన్ని చూసుకోవడానికి బైబిల్ గ్రంథం ఉపయోగపడుతూ ఉంది. బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే, బైబిల్ను మనం ధ్యానిస్తూ ఉంటే మనం 99 మంచి పనులు చేసి ఒక తప్పు పని చేస్తే ఆ ఒక్క తప్పు పనిని వెతికి నీకు చూపిస్తుంది బైబిల్. అటువంటి ఈ బైబిల్ గ్రంథం కూడా ఏం తెలియజేస్తుందో మనం జాగ్రత్తగా గమనించితే, మనం ఆదికాండంలో చూస్తే నోవాహు గారు కనపడతారు. ఆ నోవాహు గారు ప్రజలందరి దగ్గరికి వచ్చి, ఓ ప్రజలారా, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పనుల వలన దేవుడు జలప్రళయంతో మిమ్మల్ని నాశనం చేయబోతూ ఉన్నాడు, మారు మనసు పొందండి, వచ్చి నా ఓడలో ఉండండి, ప్రాణాలు రక్షించుకోండి అని చెప్పడం మనం చూస్తాం. నోవాహు గారు తెలియజేసింది కూడా మారు మనసు గురించే. లోతు సమయంలో మనం గమనిస్తే అక్కడ కూడా వారి యొక్క ఆ సొదొమ గొమొర్రాకు సంబంధించినటువంటి వారు చేసిన పాపాలు ఆకాశానికి అంటినట్లు మనం చూస్తాం. దేవుడు వారి మీద ఉగ్రత కలుగు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు లోతు గారు ప్రజలందరినీ, ఓ ప్రజలారా రండి, దేవుడు మన యొక్క పాపాలను బట్టి అగ్నిగంతకాలు కురిపిస్తబోతూ ఉన్నాడు, మారు మనసు పొందండి అని చెబితే ఒక్కరన్నా మారాడా అండి? ఎవ్వరూ మారలా. లోతు మహాశయుడు చెప్పింది కూడా మారు మనసు గురించే. వెరసి పాత నిబంధనలో మనకు ప్రవక్తలు ఉండారండి. ప్రవక్తలందరూ రాజుల వద్దకు కానీ ప్రజల వద్దకు కానీ తెలియజేసింది ఏమిటండి? మారు మనసు పొందండి, మారండి, మారండి, మారండి. వెరసి పాత నిబంధన గ్రంథం అంతా తెలియజేసింది మారు మనసు గురించే. కొత్త నిబంధన గురించి చూద్దాం. కొత్త నిబంధన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తాం. ఆయన ఒంటి రోమాలు వస్త్రాలు ధరించుకొని, తోలుదట్టి ధరించుకొని వాక్య ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆయనే బాప్తిస్మిచ్చి యోహాను.
ఆ బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేసింది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. భక్తుడైన బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు తెలియజేసింది కూడా మారు మనస్సు గురించే. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక గొప్ప వ్యక్తి కనపడతాడండి. మనకు సంబంధం లేని వ్యక్తి, ఎక్కడో ఆకాశంలో దేవుని సింహాసనం దగ్గర కుడి చేతి వైపున కూర్చుండాల్సినటువంటి వ్యక్తి ఆ సింహాసనం మీద నుంచి దిగి అన్యులైనటువంటి ప్రజల చేత హింసించబడి, కొట్టబడి, నెట్టబడి, తిట్టబడి చివరికి సిలువ వేయబడినటువంటి వ్యక్తి యేసు ప్రభు గారు కనపడతారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17లో యేసు ప్రభు గారు చెప్పినటువంటి విషయం ఏందో చూస్తే, ఆయన చెప్పినటువంటి విషయం, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని చెప్పుచూ ప్రకటించ మొదలుపెట్టెను. దేవుని బిడ్డలారా, అటు పాత నిబంధన, కొత్త నిబంధన తెలియజేసింది ఏందయ్యా అంటే మారు మనస్సు పొందండి. దేవుని బిడ్డలారా, మారు మనస్సు ఏమిటి అని మన సంఘస్థులందరినీ ఎవరిని అడిగినా కూడా వెంటనే చెప్తారండి. ఏమన్నా తెలుసా? అయా మారు మనసు అంటే ఏముంది, పాస్టర్ గారి చేత బాప్తీసం పొందడం, ఆ తర్వాత ఆలయానికి రావడము, ఆ తర్వాత కానుకలు ఇవ్వడమే కదా. ఏమండి, తల్లి కోసమో, తండ్రి కోసమో, చెల్లి కోసమో, అన్న కోసమో, పెండ్లి కోసమో, సమాజం కోసమో, క్రైస్తవుడిగా ఉండడం కోసమో పాస్టర్ గారి దగ్గర తీసుకునేటువంటి బాప్తీసం మారు మనస్సు అవుతుందా అండి? ఈరోజు నేను నా దగ్గర అపారమైన అధికారం ఉంది, హోదా ఉంది, లెక్కలేనంత ధనం ఉంది, నువ్వు చెప్పే మారు మనస్సుని ధనంతో కొంటానని అనుకుంటూ ఉన్నావేమో. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము ఒక సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ సమరయులు కనపడతారండి. ఆ సమరయులు చక్కగా దేవుని వాక్యాన్ని విని యేసును తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారని తెలుసుకొని పేతురు, యోహాను గారు అక్కడికి వెళ్తారు. దేవుని సువార్త ప్రకటిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ సమరయులందరూ కూడా మారు మనస్సు పొందడం వలన వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వరం వారి మీద అందరికీ రావడం వలన వారు అన్య భాషలు మాట్లాడటమే కాదండి, వారందరూ అద్భుతాలు చేస్తున్నట్లు మనం చూస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే, అదే ప్రాంతంలో గారడీ చేసేవాడు ఒకడున్నాడు. వాడు చూసాడు ఇదంతా. అయ్యో, ఈ పరిశుద్ధాత్మ వరమే గనక నాకుంటే నేను ఎంతో డబ్బు సంపాదించవచ్చు కదా అనుకున్నాడు. గారడీ ద్వారా అప్పుడు దాకా పోగేసిన డబ్బులు మొత్తం తీసుకొని పేతురు దగ్గరికి, యోహాను దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి, అయ్యా ఆ నా మీద కూడా చేతులు ఉంచండి, నాకు ఆ పరిశుద్ధాత్మ వరేమొచ్చేటట్లు ఈ ధనాన్ని తీసుకోమని చెప్పారు. పేతురు, యోహానులు నవ్వుకున్నారు. ఓరి పిచ్చివాడా, మారు మనసు అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించడం, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించడం, చెడుతనాన్ని విడిచిపెట్టడం అని తెలియజేస్తుంది. అక్కడ మనకు కొద్దిగా అర్థమైనట్లు అనిపించట్లేదు? మారు మనసు అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడం. దేవుని బిడ్డలారా, మారు మనస్సు అంటే గ్రీకు భాషలో దీన్ని ఏమని పిలిచారయ్యా అంటే మెటానోయా అన్నారు. మెటానోయా గ్రీకు భాషలో మారు మనసుకి పెట్టినటువంటి పేరు మెటానోయా. ఈ మెటానోయాకి 3 అర్థాలు చెప్పారండి అక్కడ. ఒకటి పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఎప్పుడైతే వాక్యం విన్నాడో ఆ వాక్యం హృదయంలోకి వెళ్ళిపోయి నరనరాన ఎన్కౌంటర్ చేయాలండి. వాక్యం హృదయంలో దుఃఖాన్ని కలుగు చేయాలి, నలుగొట్టబడాలి, వేదన కలుగు చేయాలి, హృదయాన్ని విరవబడాలి. అది పశ్చాత్తాపం అంటే. అర్థమవడం కోసం 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఉండేటువంటి ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నాను.
అక్కడ యోషియా అనే రాజున్నాడు. బహుదుర్మార్గుడండి. ఆయనే కాదు, ఆయన తండ్రి దుర్మార్గుడే, ఆయన తాత దుర్మార్గుడే, వాళ్ళ ముత్తాత కూడా దుర్మార్గుడే. ఏందయ్యా దుర్మార్గత అంటే, దేవుని మందిరములో మనుషుల చమత్కారం వలన మలచబడినటువంటి దేవతా విగ్రహాలను ఉంచి అసహ్యకరమైనటువంటి వాటిని ఆలయంలో ఉంచి పూజిస్తూ ఉన్నారు. ఒకరోజు యోషియా దేవుని మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉంటే అక్కడ ఒక దుమ్ము కొట్టుకుపోయినటువంటి ఒక గ్రంథం కనపడుద్ది. ఆ గ్రంథాన్ని తీసుకొని దాన్ని దుమ్ము దులిపి దాంట్లో ఏముందో చదవమన్నాడు. అక్కడ ప్రధాన యాజకుడు హిల్కియా ఉన్నాడు. ఆ హిల్కియా గ్రంథాన్ని తెరిచి చూసిన వెంటనే యోషియా ముఖం వివర్ణమైపోయింది. వెంటనే సింహాసనం నుంచి లేచి కిందకు వచ్చాడు. తన బట్టలు చింపుకున్నాడు, మోకాళ్ళు ఊశాడు, ఏడుస్తూ ఉన్నాడండి. అయ్యా క్షమించయ్యా, తప్పు చేశానయ్యా. అతనే కాదు, రాజ్యం మొత్తం ప్రకటించారు. ఉపవాసం ఉండి మన మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతను కాపాడుకోండి అని తెలియజేసినప్పుడు అందరూ అదే పని చేశారు. అసలుకి ఆయన పడిన పశ్చాత్తాపానికి దేవుడు కరిగిపోయాడట. ఎందుకయ్యా అంటే అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ చదివినటువంటి వాక్యంలో యోషియా దగ్గర 2 లక్షణాలు కనపడినాయంట దేవుడికి. 1 మెత్తని స్వభావము, 2 తగ్గింపు స్వభావం. దేవుడే కరిగిపోయి హుల్దా అనేటువంటి ప్రవక్తను పంపాడు ఒక సమాచారం ఇచ్చి, ఓ యోషియా, దేవుడు నిన్ను క్షమించాడు, ఇదిగో దేవుడు నీ తరంలో రప్పిస్తాననేటువంటి ఉగ్రతను నీ తరంలో కాకుండా దాన్ని మార్చివేశాడని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, మారు మనస్సు అంటే మన మనస్సు మెత్తబడాలి అండి, మన మనస్సు తగ్గించుకోబడాలని మనం ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ ఉన్నాం. నేను చెప్పడం కాదులేండి. 2 కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఈ విధంగా వ్రాయబడింది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగుజేయను అని వ్రాయబడినట్లు మనం చూస్తాం. అర్థమైందా? అర్థం కాకపోతే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూపిస్తా. ఆయన పెద్ద మహారాజు, ఆయనే దావీదు మహారాజు. ఆయన దగ్గరికి నాతాన్ అనే ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఎదురు నుంచొని, రాజా, నేను వస్తూ ఉంటే ఒక నగరంలో ఒక విచిత్రం జరిగింది, చాలా బాధేసింది అన్నాడు. ఏంటి ప్రవక్త గారు, ఏంటో చెప్పమన్నాడు. అయ్యా, ఒక నగరంలో 2 వ్యక్తులు ఉన్నారు, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడయ్యా. ఐశ్వర్యవంతుడికి ఎక్కడ లేని 1000 గొర్రెలు ఉన్నాయి, ఇదిగో ఈ దరిద్రుడికి ఒకే ఒక ఆడగొర్రె ఉందయ్యా. ఈ ఐశ్వర్యవంతుడికి స్నేహితుడు వస్తే వెంటనే దరిద్రుడి దగ్గర ఉండేటువంటి ఈ యొక్క ఆడగొర్రెని తీసుకొని లాక్కొని వచ్చి వాళ్ళు విందు చేసుకున్నారయ్యా అని చెప్పాడు. సింహాసనం మీద ఉన్నటువంటి దావీదు ఉగ్రుడైపోయాడు, పైకి లేచాడు. ఎవడు ఈ పని చేసింది? యెహోవా జీవంతోడు, నా జీవంతోడు, వాడు మరణముకు పాత్రుడు. ఎవడి గొర్రె పిల్ల అయితే తీసుకురాబడిందో ఆ గొర్రె పిల్లకి బదులుగా 4 ఇవ్వాలి అని చెప్పాడు. నాతాన్ గారు అన్నాడు, ఆ విలన్ నువ్వే. అద్దిరిపోయాడు, అర్థమైపోయింది. నాతాను తప్పు చేశానన్నాడు. ఒక్కసారి ఆ సింహాసాన్ని వదిలిపెట్టేసి ఎవ్వరితో చెప్పకుండా వెళ్ళి తలుపులు వేసుకున్నాడండి. ఆందోళన చెందాడు. 7 రోజులు ఆహారం లేదండి. ఏడిస్తే ఒక గ్రంథకర్త చెప్తాడు, బెడ్డంతా దడిచిపోయిందంటండి. ఏ రోజైనా మన పాపాల గురించి కానీ మన గురించి కానీ ఏడ్చామా? దేవుని పరలోక రాజ్యంలో మన పాపాల గురించి ఏడిస్తే కన్నీటి బొట్లన్నిటినీ ఒక మన గాజు బుడ్డులుగా తయారు చేస్తారంట. దాన్ని బట్టే తీర్పు ఉంటుందని చెప్పుకొస్తారు. అవి ఊరక చెప్తా ఉన్నానులేండి. ఏ రోజైనా మనము ఆ విధంగా మనము
మారు మనసు పొందేమా, ఏడ్చేమా? దేవుని బిడ్డలారా, మెటానోయి అని అంటే మారు మనసుకు రెండో అర్థం ఏమిటయ్యా అంటే ఆలోచన విధానం మార్చుకో. ఆలోచన విధానం మార్చుకోవాలి. వాక్యం వింటా ఉన్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నామండి ఆలయానికి? ఏ రోజైనా వాక్యం గురించి విన్నామా? మన ఆలోచన విన్నామా? ఆలోచన మార్చుకున్నామా? యూదా ఇస్కరియోతుని జ్ఞాపకం చేసుకుందాం. 3.5 సంవత్సరాలు యేసుతో కలిసి ఉన్నాడండి. తిన్నాడు, తిరిగాడు, పడుకున్నాడు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు నేరుగా చూశాడు. ఆలోచన విధానం మార్చుకున్నాడా అండి? మార్చుకోలేదు. అందుకే చెట్టుకి ఉరి పోసుకొని ప్రేవులు బయటికి వచ్చి కుక్క చావు చచ్చినట్లు మనం చూస్తాం. ఆలోచన మార్చుకోవడానికి లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక చిన్నవాడు ఉన్నాడండి. ముక్కు పచ్చలారని చిన్నవాడు. ఆ పిల్లవాడు గురించి మాట్లాడంటే పిల్లవాడంటే ఒక జ్ఞాపకం వచ్చింది. ఒకప్పుడు ఒక రోజుల్లో తల్లిదండ్రుల మాట పిల్లలు వినేవాళ్ళు. ఈ రోజుల్లో పిల్లల మాట తల్లిదండ్రులు వినాలి. నేను చెప్పే పిల్లవాడు కూడా తప్పు పుట్టాడు. ఆ రోజుల్లో తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నా ఆస్తి మొత్తం నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోవాలి, ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆస్తి మొత్తం తీసుకొని వెంటనే వెళ్ళిపోయి మొత్తం తన స్నేహితుల గారికి ఎంజాయ్ చేశాడండి. మొన్న కరోనా వచ్చినట్టు వాడి కోసమేమో కరువు వచ్చిందండి అక్కడ. ఎంత కరువు అంటే వాడితో పాటు కలిసి తిరిగినటువంటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అయా ఆహారం లేదు, ఆకలితో చచ్చిపోతూ ఉన్నాను, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అంటే వాడి స్నేహితుడు అన్నాడు, మాకే లేకపోతే నీకేమిస్తాం? ఒక చిన్న అవకాశం ఉంది, అదిగో మా దగ్గర పందులు తినే పొట్టు ఉంది, ఆ పందులుగాయి నువ్వు ఆ పందులకేసి వాడితో పాటు ఈ పొట్టు తింటానంటే ఇది ఇస్తామన్నాడు. దిక్కులేక పందులు కాస్తూ పందులకు పెట్టేటప్పుడు పొట్టు తినేటప్పుడు వాడికి ఆలోచన వచ్చింది, అయ్యో నేను దేవునికి నా తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాను, ఈ పందులు తినే పొట్టుతో నేను బ్రతుకుతూ ఉన్నాను, నా తండ్రిని క్షమించమని అడగాలి, దేవుని క్షమించమని అడగాలని ఆ పొట్టు అక్కడ పడేసి నేరుగా వెళ్ళిపోయాడండి. నేరుగా వెళ్ళిపోయాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి గబక్కన వచ్చి కొడుకుని వాటేసుకున్నాడండి. భుజం మీద చిన్నవాడు తలబెట్టి ఏడుస్తూ ఉంటే తండ్రి శరీరం అంతా దడిసిపోయిందండి. ఆలోచన విధానం మారాలి. మన కళ్ళు ఉన్నాయి, ఏం చూస్తున్నామండి? నోరుంది, ఏం మాట్లాడుతున్నామండి? కాళ్ళు ఉన్నాయి, ఎక్కడికి వెళుతున్నామండి? నేను చెప్పేది భౌతికమైనటువంటి విషయాల గురించి కాదు. నువ్వు కళ్ళుండి కూడా అంతరకంగా గుడ్డివాడివే, నోరుండి కూడా అంతరంగికంగా మగవాడివే, కాళ్ళుండి కూడా అంతరంగికంగా నువ్వు కుంటివాడివే. గుడ్డివాడనయ్యా నా కనుల తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా, కుంటివాడనయ్యా నా తోడు నడువవా, కుంటివాడనయ్యా నా తోడు నడువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఉండేటువంటి గుడ్డితనాల్లో నుంచి బయటికి రావాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మూడో మాట, మారు మనస్సుకు మరొక మాట, మనస్సు త్రిప్పుకు తర్నవే. వాక్యం వినడానికి మనందరం ఇక్కడ వచ్చాం, కానీ మన ఆలోచన అంతా ఇంటి దగ్గరే ఉంటుంది. మన బీరువాని ఎవరు కదిలిస్తున్నారు, మన ఇంటి దగ్గర ఎవడు తిరుగుతున్నాడు, ఇదే కదండి. దైవజనుడితో ఉండేటువంటి లోతు భార్యే
దేవుడు సొదొమ గొర్రెమ మీద నాశనం చేసేటప్పుడు మీరు వెంటనే వెళ్ళిపోండి అని చెబితే ఒకే ఒక ఆజ్ఞ, వెనక్కి తిరిగి చూడొద్దంటే ఆడకి వెళ్ళిపోయిన తర్వాత నడుస్తుంది. కానీ అయ్యో నేను సంపాదించుకున్న ఆస్తి అక్కడ ఏమైపోతుందో, నేను సంపాదించుకున్న బంగారం అంతా ఏమైపోతుందో, నా కుమార్తెలకి ప్రదానం చేయబడినటువంటి అల్లుళ్ళందరూ ఏమైపోతున్నారో అని ఒక్కసారి వెనక తిరిగింది. ఏమైపోయిందండి? ఉప్పు స్తంభంగా మారిపోయిన సంఘటన మనం చూడట్లేదా? ఎందుకంటే ఈ లోకం మీద, ఈ రంగుల ప్రపంచం మీద ఇంత ఆశ. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా జక్కయ్య గురించి ఒక విషయం చెప్పాలనుకున్నా. జక్కయ్య పొట్టివాడండి. యేసయ్యను చూడాలనుకున్నాడు, చెట్టు ఎక్కాడు. యేసయ్య వచ్చి రా మీ ఇంటికే వస్తా అన్నాడు. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గరికి యేసయ్య ఉన్న కొన్ని క్షణాల్లోనే తన స్థితి తెలుసుకున్నాడండి. స్థితి తెలుసుకొని మనోనేత్రాలు తెలిసి చూస్తే ఇంటి నిండా అక్రమం సంపాదించినటువంటి డబ్బు అంతా గుట్టలు గుట్టలుగా పేరుకొని పోయింది. ఛీ, ఏమిటి నా జీవితం, నా బ్రతికేమిటి, నా ప్రవర్తన ఏమిటి అనుకున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చాడు. మోకాళ్ళు, నీ ప్రభువా నన్ను క్షమించు, నాకు మారు మనసు దయచేయి. ఈ రోజు నుంచి ఎవరి దగ్గర అయితే నేను అక్రమంగా తీసుకున్నానో 4 డబ్బులు ఇస్తానని చెప్పి ఉన్న డబ్బంతా పేదలకి ఇచ్చేసినట్టుగా మనం చూస్తాం. మనము మన పరిస్థితి ఎట్లా ఉంది? నేను చెప్పడం కాదు, కానీ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూస్తే, ఈరోజు మన బ్రతికే ఉంది అక్కడ చూస్తుంది. కుక్క కక్కివేసిన తన వాంతికై తిరిగినట్లు కడగబడినటువంటి పంది మరలా బురదలోనికి పోయినట్లు మన బ్రతుకు ఉంది అని మనకు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పేది ఒకటే, ఎవరు కూడా నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరగకూడదు. దేవుని బిడ్డల చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి, ధ్యానించిన వాక్య భాగాన్ని బట్టి, మారు మనస్సు అంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి, పశ్చాత్తాపం పడాలి, ఆలోచన విధానం మారాలి, మరియు మనము దేవుని యందు విశ్వాసం ఉంచితేనే మారు మనసు పొందినట్లు. మా మిత్రులు అంతా ఒకసారి కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే ఓ తమ్ముడు అడిగాడు, అన్న మనం ఈ చర్చికి రావడం ఇదంతా పిత్తలాటకం ఎందుకు? దేవుడు ఆ రోజుల్లో సృష్టిని చేసేటప్పుడు కలుగునుగాక అన్నాడు కదా. దేవుడు కూడా మనందరిని చూసి ఒక్కసారి వీరందరూ మారు మనసు పొందునుగాక అంటే ఈ గోల ఉండదు కదా అన్న అని చెప్పాడు. మీకు రాలేదండి ఎప్పుడు ఆలోచన? నాకు చాలాసార్లు వచ్చింది. తమ్ముడు అడిగినప్పుడు కూడా నాకు వచ్చింది ఆలోచన. మీరు ఒకటి ఆలోచన చేశారా? అన్నిటినీ దేవుడు కలుగు చేయునుగాక అన్నాడు, కానీ మనిషిని తయారు చేసేటప్పుడు కలుగు చేయునుగాక అన్నాడా? అనలేదే. తన ముఖం ఎలా ఉందో చక్కగా నీ ముఖాన్ని తయారు చేసాడండి. దేవుడు రావడానికి కారణం ఏంటో తెలుసా? ముఖాన్ని తన అరచేతులతో చెక్కటమే కాకుండా చేసిన పని ఇంకోటి ఏంటంటే తన జీవాత్మను మనలో ఊదేడు. యేసు ప్రభు అక్కడి నుంచి రావడానికి నా బిడ్డలు అని వచ్చాడు. ఊరకనే రాలా, సృష్టి కోసం అయితే వచ్చి ఉండేవాడు కాదేమో. కానీ దేవుడు అటువంటి వాడికి నీకు స్వతంత్రం ఇచ్చాడు. బలవంతంగా ఎవ్వడను కూడా దేవుడి దగ్గర రమ్మని అడగడు. అది దేవుని యొక్క పరిస్థితి. మీరు గమనించలేరు, కానీ మారు మనసు పొందడానికి దేవుడు 3 అవకాశాలు ఇస్తాడంటండి మన దగ్గరికి. మనకి ఒకటి ఏందయ్యా అంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే ఆయన ఏ అవకాశం ఇచ్చాడో చూస్తాం మనం ఇక్కడ. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి
ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. నాకేంది, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నేను హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. పాస్టర్ గారు ప్రతి ఆదివారం దేవుడు వస్తాడని చెబుతున్నాడు, రావట్లేదుగా అని అంటే నువ్వు ఇంకా మారతావు అని దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడండి. ఈరోజు పత్రికా పాఠం మనం చదివాం. 7వ బూర మోగిన వెంటనే పాత నేల, పాత ఆకాశం గతించిపోయి కొత్త నేల, కొత్త ఆకాశం కలిసి క్రీస్తు రాజ్యంగా ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు వెంటనే మారు మనసు పొందు అని తెలియజేస్తున్నాడు. దేవుడిచ్చే రెండో అవకాశం మంచితనం అండి. దేవుడిచ్చే రెండో అవకాశం మంచితనం. నువ్వు డబ్బు పోగేస్తూ ఉంటే నీకు రెట్టింపు అవకాశం ఇస్తూ ఉంటాడు. డబ్బులు మోసం చేస్తున్న సంపాదన అంతా కూడా గుట్టలుగా వేస్తావు, అబద్ధాలతో గుట్టలుగా వేస్తూ ఉంటావు. దేవుడు చూస్తూ ఉంటాడు. ఏ రోజుకైనా మారకపోతావా? అక్కడ 2 విషయాలు గమనించాలి. ఇంత డబ్బు ఎందుకు వస్తుంది నాకు? నేను అన్యాయంగా కదా సంపాదిస్తుంది. ఇంత డబ్బు ఎందుకు వస్తుంది నాకు? ఆలోచించాల్సిన అవసరం ఉంది కదండి. మోసంతో సంపాదించిన డబ్బు నిలబడుద్దా? అన్యాయంగా సంపాదించిన ఆస్తి నిలబడుతుందా? మనకు 2 సామెతలు ఉన్నాయి. పెరుగుట విరుగుట కదా, ఆరిపోయే దీపానికి వెలుగు పెచ్చు కదా అని ఆలోచన చేయాలి కదా. అలా ఆలోచన చేయకపోతే పాపములోకి వెళ్ళిపోయినట్టే. ఈ 2 దేవుడు దీర్ఘశాంతం చూపిస్తాడు, మంచితనం చూపిస్తాడు. నువ్వింకా మారకపోతే పనిష్మెంట్ ద్వారా, శిక్ష ద్వారా కూడా నిన్ను మారడానికి అవకాశమిస్తాడు. శిక్ష అని మనం అనుకుంటాం కానీ అది శిక్ష కాదండి, శిక్షణ. ఎగిరెగిరి పడతా ఉంటాం. ఆస్తి చూసి, అంతస్తు చూసి, ఉన్న ఉద్యోగాన్ని చూసి, అధికారాన్ని చూసి, హోదాను చూసి, ఎనకుండా బలాన్ని చూసి ఎగిరెగిరి పడతా ఉంటాం. ఎంత మాట అంటే అంత మాట అంటాం. వాడు చిన్నోడా పెద్దోడా అని లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటాం. నాకు తిరుగులేదు, నన్ను ఎవడూ ఏం చేయాలని అనుకుంటాం. ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఈరోజు సంస్కార ఆరాధన ఉంది. దైవజనులు కూడా నన్ను హెచ్చరించారు. ఏమిటయా చిన్న ఉదాహరణ అంటే, ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నాడు. సివిల్ ఇంజనీర్ అంటే బిల్డింగ్లు కట్టేటువంటి ఇంజనీర్. ఓ పెద్ద అపార్ట్మెంట్ కడతా ఉన్నాడు. ఈ పెద్ద అపార్ట్మెంట్ కడతా ఉంటే ఆయన పైకెక్కాడు. పైకెక్కి ఆయనకు అవసరమైంది బేల్దార్ మేస్త్రి కింద ఉన్నాడు. ఎన్నోసార్లు కేకేశాడు. వాడు అసలు పైకి చూడటల్లా. ఎట్లా కాదని జేబులో పర్సులో నుంచి ఒక 100 రూపాయల కాగితం తీసుకొని కిందకి ఇసిరేశాడు. కింద ఏదో పడింది అనుకుని దాన్ని చూసి అబ్బో 100 రూపాయల కాగితం అని చెప్పి చూసి జేబులో పెట్టుకున్నాడు. పైకి మాత్రం చూడలా. ఈసారి ఎట్ట కాదని ఒక 1000 రూపాయల కాగితం కొద్దిగా బరువుగా ఉంటుందని దాన్ని వేసాడు. అది చూసి అబ్బో 1000 రూపాయలు అటు ఇటు చూశాడు కానీ పైకి చూడలా. అది జేబులో పెట్టుకున్నాడు. ఇట్లా కాదని 2000 రూపాయల కాగితం వేసాడండి. దానికన్నా చూస్తాడేమో ఎక్కడిది ఇంత డబ్బు అని అటు ఇటు చూసాడు. అది కూడా జేబులో పెట్టుకున్నాడు. పైకి మాత్రం చూడలా. అప్పుడు తన జేబులో పర్సులో ఒక రూపాయి బిళ్ళ ఉంది, ఇనపది బాగా. అది గురి చూసి టపాన కొట్టాడు. అప్పుడు అబ్బా అని పైకి చూశాడు. మనం కూడా మనకున్న ఆస్తిని బట్టి, బలాన్ని బట్టి, దీన్ని బట్టి పైకి చూడం. అప్పుడు దేవుడు నీకు ఒక వ్యాధి కలుగు చేస్తాడు, రోగాన్ని కలుగు చేస్తాడు. ఈ వ్యాధి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా బైబిల్ దగ్గరే ఉంటాం. ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాం. అవును కదా అండి? ఆ వ్యాధి రోగం వచ్చినప్పుడు, ఆ దేవుడు శిక్షించినప్పుడు అయినా సరే నువ్వు మారు మనస్సు పొందబోతే
ఎవరిని మింగుదునా అని నోరు తెరుచుకోనుంది. ఏందది? అపవాది. అక్కడికి వెళ్ళాల్సిందే. దేవుని బిడ్డలారా, ఈ లోకం అశాశ్వతమని మనం గమనించాలి. మారు మనసు అంటే ఆలోచన విధానం మార్చుకోవాలి, చెడుతనాన్ని విసర్జించాలి, పశ్చాత్తాపం పొందాలి అనే వాక్యం ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం. మనం గనక మారు మనసు పొందకపోతే ఎప్పటికీ కూడా మనం ఈ నరకంలోనే ఉండిపోవడానికి అవకాశం ఉంది. ఓ చిన్న పాట ఉంది. నా బ్రతుకు దినములు లెక్కించ నేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకా కొంతకాలము ఆయుష్నివ్వుము, నా బ్రతుకు మార్చుకుందులో సమయము నిమ్ము, నా బ్రతుకు దినములు లెక్కించ నేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకా కొంతకాలము ఆయుష్నివ్వుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నేడే రక్షణ దివం. మారు మనసు పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని అందరికీ తెలియజేస్తూ నా కొద్ది మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. బలి నీకు ఇష్టము మరియు దైవ బలులు పెరిగిన ఆత్మయే. యెహోవా దేవా పెరిగి నలిగిన యట్టి హృదయంబలక్షము చేయవు, నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నిన్నలో తోడను మేలు చేయుము. ప్రకటముగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింతురు, అంతటా నీతి యొక్క మూల హల్లెలూయా నామములు సర్వగౌరవము. లెంతో ఈశంబౌ బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు, అహన బలి నీకు ఇష్టము మరియు దైవ బలులు పెరిగిన ఆత్మయే. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించినటువంటి మన ప్రియులు సల్మాన్ రాజ్ మాష్ గారికి నిన్ను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు సహోదరులు
గొర్రెముచ్చు అజయ్ బాబు గారు రేపు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొన్ని ప్రకటనలు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. పల్లికాన అరుణదయారావు గారు, నిర్మల గారుల కుటుంబం 4 బాటిల్స్ ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. చర్చి కాంపౌండ్ వాస్తవ్యులు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కాగితాల సురేష్ బాబు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి ద్రాక్షవల్లి 5 బాటిల్స్ ద్రాక్ష రసం ఇచ్చారు, వారికి వందనాలు. అదేవిధంగా మరి మనకి రోజు ఈవినింగ్ ఇప్పుడు మండలకాల ధ్యానాల్లో లేదు, కానీ మిగతా సమయంలో ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం మరి వినపడుతుంది. ప్రతిరోజు కూడా 7 to 7:30 ఆ సమయంలో మన ప్రాంగణంలో ఉండి మరి కూర్చొని ఆ వాక్యాన్ని ఒక ఫెలోషిప్గా కొంతమంది పెద్దవాళ్ళు కూర్చొని వాక్యాన్ని అటువంటి టీం ఉన్నారండి. వాళ్ళు అనౌన్స్ చేయటం వింటూ ఉన్నారు కనుక నూతన చైర్స్ కొరకాయి కొత్త కుర్చీలు వారు స్పాన్సర్ చేశారు. ఒక 50 కుర్చీలు, వారి వివరాలు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అల్లడి విల్సన్ గారు, కాగితాల మాణిక్యరావు గారు, కొణిదెల నాగేశ్వరరావు గారు, గొర్రెముచ్చు ప్రకాష్ బాబు గారు, చిన్న గారు, గొర్రెముచ్చు ఇజ్రాయెల్ గారు, కట్ట ఐజాక్ గారు టీచర్ గారు, అలాగే దేవరపల్లి భూషణం గారు, గొర్రెముచ్చు డేవిడ్ గారు, వీరందరూ కూడా కలిసి ఒక 50 చైర్స్ని దేవాలయానికి స్పాన్సర్ చేశారు. వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మన సంఘప్రియులు వైవి రవికుమార్ గారు, విజయలక్ష్మి టీచర్ గారు, వారి మనవరాళ్ళు మరి హైడీ సారా, వారు మరి నూతన చైర్స్ కొరకై 5,000 రూపాయలు ఇచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గుండ్ర కిషోర్ గారి ఫ్యామిలీ వైకుంఠపురం వాస్తవ్యులు జనరేటర్ కొరకై 5,000 రూపాయలు ఇచ్చారు, వారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక ప్రాముఖ్యమైన ప్రకటన గమనించండి. మరి ఈ మండలకాల ధ్యానాలలో సిద్ధపడి బాప్తిసం కొరకు రెడీ అవుతున్నవారు, అలాగే బాప్తిసం పొంది కమ్యూనియన్ కొరకు కన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నటువంటి వారు మీ పేర్లని పాస్టర్ గారికి ఇవ్వవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని గమనించండి. ప్రార్థన అనంతరం, దీవెన అనంతరం మన కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థింతుము. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుని యొక్క లోకంలోనికి పంపించి విమోచన క్రయధనముగా సర్వ మానవాళిని మార్పు చెందే రీతిగా నీ యొక్క ప్రియకుమారుని యొక్క లోకంలోనికి పంపించి తన యొక్క స్వరక్తాన్ని బట్టి వెలబెట్టి కొనబడిన నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మండలకాల ధ్యానములోని 27వ దినములోనికి మేము చేరి ఉన్నాం. చేరిన మేము మా స్వరాల ద్వారా నిన్ను స్తుతించాం, ఆరాధన ద్వారా నిన్ను మహింపరుచున్నాం. నీ పక్షముగా నీ యొక్క దాసు నిలబెట్టి విత్తబడిన ప్రతి ఒక్క వాక్యము మా హృదయములో ఫలించి లేఖనానుసారమైన జీవితాన్ని కొనసాగించుటకు కావలసిన శక్తిని మా జీవితంలో మీరే ప్రసాదించండి. ఈ ఆరాధనలో పాల్గొని ఎందరైతే వారి యొక్క స్వరాల ద్వారా నేను స్తుతించి వారి యొక్క పెదవుల ద్వారా ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారో, వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన మనవి ఈ మండలకాల ధ్యానంలో వారి యొక్క శారీరాలను కొట్టుకుంటూ నీ యొక్క సన్నిధానంలో విశ్వాస యాత్రలో కొనసాగించుటకు మీరు అనుగ్రహించిన యొక్క తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. వారు చేస్తున్న ఉద్యోగ రంగాలు, వ్యాపార వృత్తులను వారి యొక్క కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. మా సెయింట్ మార్క్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి విజ్ఞాపన చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. బిడ్డలు దేశ విదేశాలలో ఉంటూ వారి యొక్క చదువుల నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై స్థిరపడిన వారు ఉంటూ ఉన్నారు. వారికి కావాల్సిన క్షేమాన్ని, భద్రతను మీరే కలుగచేయండి. 10th క్లాస్ విద్యార్థినీలు వారి యొక్క పరీక్షల కోసము వారు సిద్ధపడుతూ ఉంటూ ఉండగా రాస్తున్న ప్రతి ఒక్క పరీక్షలో కూడా కావాల్సిన జ్ఞానాన్ని, వివేచన, సంయోచిత జ్ఞానాన్ని బట్టి వారి యొక్క పరీక్షలు విజయవంతంగా రాసుకున్నకు కావాల్సిన శక్తిని, సిద్ధపాటును 10th క్లాస్ విద్యార్థులకు మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. మా చీరాల మహాపట్టణం అనేది జనసమూహంతో కూడిన యొక్క పట్టణము.
ఆయా రంగాల్లోనూ వృత్తుల్లోనూ కొనసాగుతున్న బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వారికి కావాల్సిన క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. మా సంఘ బిడ్డల యొక్క ఆరాధనలో పాల్గొని తిరిగి వారి యొక్క గృహంలోనికి వెళ్తూ ఉండగా రాత్రి వేళ మంచి విశ్రాంతిని చేసి వేకుజాము నీ యొక్క సన్నిధానంలోనికి పర్యంతము నీ రెక్కల చాట్ల కింద భద్రపరిచి ఈ ఆరాధన ముగించుకొని ప్రభురాత్రి సంస్కారంలోనికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని నీ సిలువ చాటున భద్రపరిచి నడిపిస్తారని కోరుచు సమస్తమును సంఘపక్షం నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి వినముగా వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్. ఆమేన్. స్తోత్ర